ఈ ఒక పిరమిడ్ ఒక థియరీని ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. మన లైఫ్‌లో మనం ఎన్నో డ్రీమ్స్, కలలు ఉంటాయి మనకి. ఆ కలలని మనం ఫుల్‌ఫిల్ చేయడానికి బిజినెస్ చేస్తాం, జాబ్స్‌కి వెళ్తాం. ఏదో మన ప్రొఫెషన్ కానివ్వండి, మన ప్యాషన్ కానివ్వండి, దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి, లేదా మన లైఫ్‌లో బేసిక్ నీడ్స్, మినిమం బేసిక్ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం ఏదో ఒక విధంగా కష్టపడి ఏదో ఒక జాబ్ చేస్తూ కానీ, ఏదో ఒక బిజినెస్ చేస్తూ కానీ మన లైఫ్ని గడుపుతూ ఉంటాం. సో జనరల్గా ఈ సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే, మన లైఫ్లో ఎవరైనా సరే మన లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఒకటి కల్చరల్ లేకుంటే ఎన్వైరన్మెంటల్గా. అంటే ఇట్ డిపెండ్స్. మన లైఫ్, మన కల్చరల్ అంటే మన ఫ్యామిలీ, మన బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సీన్స్, మన డాడీ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం, ఇది ఒక కల్చరల్గా. ఎన్వైరన్మెంటల్ అంటే ఈ ప్రస్తుత జనరేషన్లో, 21st జనరేషన్లో ఎలా అవుతుందంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా పాసిబుల్ ఎట్ ఎనీ టైమ్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అనొచ్చు మనం. ఎందుకు ఈ సెంటెన్స్, ఈ ఫ్రేజెస్ నేను చెప్తున్నానంటే, 21st సెంచరీలో టెక్నాలజీ, ఏఐ ఇంత ఫాస్ట్ అయిపోయిందంటే ఈవెన్ 18 or 20, 25 years ఆఫ్ యంగ్ generation, they are putting lots of efforts through technology and they are settling down very fast. Previously it used to take time. So ఈ ఒక హైరాకీ, ఈ ఒక పిరమిడ్ కానివ్వండి, ఇది ఒక ట్రయాంగిల్ కానివ్వండి, హైరాకీలో మెస్లో అనే సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే, మన లైఫ్లో మనకి ఒక స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మన లైఫ్లో ఆటోమేటిక్గా అది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఏ మనిషికైనా సరే కావాల్సింది ఏంటంటే బేసిక్ నీడ్స్ అంటాం మనం. బేసిక్ నీడ్స్ అనొచ్చు, మనం సైకలాజికల్ నీడ్స్ అనొచ్చు. సపోజ్ వాట్ ఆర్ ద బేసిక్ నీడ్స్ అనొచ్చు? ఫుడ్, షెల్టర్, ఒక క్లాతింగ్, ఎయిర్. బేసిక్ నీడ్స్ అంటే ఒక మనిషికి బతకడానికి ఏం అవసరం, అది న్యాచురల్గా ఉండొచ్చు, లేదా మనం పర్సనల్గా మనం దాన్ని అచీవ్ చేయొచ్చు. బేసిక్ కావాల్సింది మనిషికి సైకాలజికల్ నీడ్స్ అనొచ్చు, మనం ఫిజికల్ నీడ్స్ కూడా అనొచ్చు మనం జనరల్గా. అంటే ఒక మనిషి బతకడానికి ఏమేమి కావాలనో సైకాలజికల్ నీడ్స్, ఇది ఫస్ట్ మనిషి వెతుకుతాడన్నమాట. ఇది సైకాలజికల్ నీడ్స్ సాటిస్ఫై అయిన తర్వాత సేఫ్టీ నీడ్స్కి వెళ్తాడు మనిషి. సేఫ్టీ నీడ్స్ అంటే ఒకసారి మనకి ఒక పర్టికులర్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ అనేది ఏం చేస్తుంది, మనకి సేఫ్టీ నీడ్స్కి వెళ్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, పర్సనల్ సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలి, ఎంప్లాయ్మెంట్ని ఎలా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి నాకు, హెల్త్ పరంగా ఎలా ఉన్నాను నేను, ప్లస్ ఏమేమి ప్రాపర్టీ నేను చేసుకుంటున్నాను, మన ఫ్యూచర్ జనరేషన్ చేస్తున్నాను. అంటే ఒక మనిషి బేసిక్ నీడ్స్ తీరిన తర్వాత అతనికి కావాల్సింది ఏంటి? సేఫ్టీ నీడ్స్. సేఫ్టీ నీడ్స్లో బెటర్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బెటర్ రిసోర్సెస్ కావచ్చు, బెటర్ ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు, బెటర్ హెల్త్ కావచ్చు, బెటర్ ప్రాపర్టీస్ కావచ్చు. అంటే ఒక మనిషి సైకాలజికల్ నీడ్స్ అయిన తర్వాత సేఫ్టీ నీడ్స్కి వెళ్తాడు అన్నమాట. దట్ ఈస్ సేఫ్టీ నీడ్స్. ఇది ఫుల్ఫిల్ అయిన తర్వాత మనిషికి కావాల్సింది లవ్ అండ్ బిలాంగింగ్స్ అంటాం మనం. అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంటిమేసీ కావచ్చు, ఏదైనా ఇంకా రిలేషన్స్ కావచ్చు. అంటే మన చుట్టాలలో మంచి రిలేషన్స్ని పెంచుకొని మంచి ఒక స్ట్రాంగ్ బాండ్ని మనం పెంచుకుందాము. ఇవాళ రేపు ఏమైపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. చిన్నగా మదర్, ఫాదర్, సన్, డాటర్ ఆర్ 4-5 మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంతకుముందు ఎలా ఉంటుండే, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉంటుండే, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే. అంటే ఇప్పుడు నార్మల్గా సైకాలజికల్ నీడ్స్ వచ్చిన తర్వాత మనిషికి కావాల్సింది సేఫ్టీ నీడ్స్. అంటే ప్రాపర్టీ ఏంటి, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఏంటి, హెల్త్ పరంగా నేను ఎలా ఉన్నాను, ఎలా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రాపర్టీ ఇవన్నీ చేసిన తర్వాత అతనికి కావాల్సింది ఏంది? ప్రేమ. ఇవన్నీ సంపాదించిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్కి కావాల్సింది ఏంది ఒక మనిషికి? 50 years, 60 years, 65 years తర్వాత కావాల్సింది ఏంది అతనికి కావాల్సింది ఫ్యామిలీ. సో ఇక్కడ ఫ్యామిలీ అనొచ్చు. నెక్స్ట్ ఎస్టీమ్. అతనికి ఈ స్టెప్ బై స్టెప్ వచ్చిన తర్వాత ఎస్టీమ్ అనొచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ అనొచ్చు, రెస్పెక్ట్. ఎర్లీ లైఫ్లో ఇవాళ రేపు అందరూ రెస్పెక్ట్ కావచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, రికగ్నైజేషన్ కావాలి, నాకు స్ట్రెంగ్త్ కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలి. అంటే బేసిక్గా ఒక మనిషికి సైకలాజికల్ నీడ్స్ వచ్చిన తర్వాత అతను సేఫ్టీ నీడ్స్కి సెర్చ్ చేస్తాడు. సేఫ్టీ నీడ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత అతను అయితే వేర్ హీ విల్ గో, సేఫ్టీ నీడ్స్ తర్వాత హీ విల్ గో ఫర్ ద లవ్ అండ్ బిలాంగింగ్స్. నెక్స్ట్ లేటర్ ఆన్ హీ విల్ గో ఫర్ ద
సెల్ఫ్ ఎస్టీమ్, దట్ ఈస్ నాకు ఒక రికగ్నైజేషన్ కావాలి సొసైటీలో అనేది ఒక కోరిక వస్తుంది ఆ మనిషికి. లాస్ట్ స్టేజ్లో అంటే కావాల్సింది సెల్ఫ్ యాక్చువలైజేషన్, అంటే అతని యాక్సెప్టెన్స్, నేను ఒక్కటి దారిలో నేను ఒక యాక్సెప్టెన్స్కి రావాలి, నేను ఇదే నా లాస్ట్ లైఫ్లో అని ఈ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎందుకు ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అని అంటే, జనరల్గా మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనకు తెలియదు, కొందరికి తెలియదు. లైఫ్ నడుస్తుందా, చలో నడిపిద్దనే ఉంటుంది, చలో లెట్ ఇట్ గో ఆన్. సో అలా కాకుండా యూ సర్చ్, యూ ఫైండ్ అవుట్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, కమెంట్ పెట్టండి. మీరు ఏ స్టేజ్ దాకా మీరు ఏ ఏజ్ వరకు ఏ స్టేజ్ వరకు మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ పెట్టండి. ఇంకా మీరు సైకలాజికల్ కాన్సెప్ట్స్ పైన మీకు ఇంకా క్లాసెస్